టైటిల్ అయితే చూశారు కదా మీరు. చూడండి, ఈ వీడియోలో నేను బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఫర్ 2026 డిస్కస్ చేస్తానండి. అయితే ఈ వీడియోలో నేను ఓన్లీ నేమ్సే కాదండి, ఈ ఫండ్స్ నేను ఎలాగ షార్ట్ లిస్ట్ చేశాను, పారామీటర్స్ ఏంటి, అవన్నీ నేను మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తానండి. సో ఇది కొంచెం లాంగ్ వీడియో అవ్వచ్చండి. ఐ ట్రై టు కీప్ ఇట్ యాజ్ క్రిస్ప్ యాజ్ పాసిబుల్. బట్ నాది ఒకే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కంప్లీట్ వీడియో చూడండి, ఎందుకంటే మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. ఒక మ్యూచువల్ ఫండ్స్ ఎలాగ షార్ట్ లిస్ట్ చేయాలి అనేది మీకు ఒక ప్రాసెస్ అర్థమవుతుందండి. మిడ్ క్యాప్ ఫండ్సే కాదు, మీరు ఏ కేటగిరీలో మ్యూచువల్ ఫండ్స్ అయినా మీరు ఎలాగ షార్ట్ లిస్ట్ చేయాలి అనేది మీకు ఈ వీడియో చూస్తే ఒక కనీసం అట్లీస్ట్ సమ్ నాలెడ్జ్ అయితే వస్తుందండి. ఓకే, సో లేడీస్ అండ్ జెంట్మెన్, వెల్కమ్ టు మై ఛానల్. మిడ్ క్యాప్ ఫండ్స్ ఏంటంటే అట్లీస్ట్ 65% ఆఫ్ దర్ టోటల్ అసెట్స్ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలండి. అండ్ ద రిమైనింగ్ 35% దే కెన్ ఇన్వెస్ట్ ఐదర్ ఇన్ లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్. క్లియర్? నౌ ఈ మిడ్ క్యాప్ ఫండ్స్ ఏంటి, అదే మిడ్ క్యాప్ స్టాక్స్ ఏంటి? స్టాక్స్ దట్ ఆర్ ర్యాంక్డ్ ఫ్రమ్ 101 ఆన్వర్డ్స్ టిల్ 250 ఆర్ మిడ్ క్యాప్స్. క్లియర్ కదా ఈ బేసిక్ ఇంట్రో. నౌ లెట్స్ స్ట్రైట్ అవే గెట్ ఇన్ టు ది లిస్ట్ ఆఫ్ మిడ్ క్యాప్ ఫండ్స్ వీ హ్యావ్ ఇన్ ఇండియా. మీరు స్క్రీన్ పైన చూడండి, దీస్ ఆర్ ది యాక్టివ్ మిడ్ క్యాప్ ఫండ్స్. అయితే ఇప్పుడు ఈ ఫండ్స్ నుండి మనం ఫిల్టర్ అవుట్ చేయాలి ఏది బెస్ట్ ఫండ్స్ అనేవి. చూడండి, నౌ ఈ లిస్ట్ నుండి నేను బెస్ట్ ఫండ్స్ ఎలా ఫిల్టర్ చేస్తానో చూడండి. మీరు నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, చూడండి, ఫస్ట్ స్టెప్లో కదా నేను లెస్ దెన్ 3 to 4 years ఫండ్స్ అండ్ లెస్ దెన్ 1000 crores AUM ఫండ్స్ ఎలిమినేట్ చేస్తానండి. ఆ ఫండ్స్ ఏవైతే ఎలిమినేట్ చేసినవి రెడ్ కలర్లో మీకు కనిపిస్తున్నాయి కదా, అవే ఆ ఫండ్స్ అండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా రిమూవింగ్, కెనరా రోబేకో పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉన్నదండి, బట్ లెస్ దెన్ 4 years అయ్యే ఫండ్ కదా, అందుకోసం అనేసే ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ అండి. అదర్వైజ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ సాటిస్ఫాక్టరీ. హీలియోస్ ఎలిమినేటింగ్, జేఎం మిడ్ క్యాప్ నాట్ పెర్ఫార్మింగ్ గుడ్ అండి, మీరు చూడండి. ఎల్ఐసి ఎనీవేస్ అండర్ పెర్ఫార్మింగ్ అండి, మీరు చూడండి. సో ఐఎమ్ రిమూవింగ్ దిస్. టారస్ ఈజ్ ఆల్సో అండర్ పెర్ఫార్మింగ్, సో ఐఎమ్ రిమూవింగ్ దెమ్. చూడండి, ఈ లిస్ట్ నుండి ఏ ఫండ్స్ రిమూవ్ చేశాను కదా, ఇట్ డజంట్ మీన్ దే ఆర్ బ్యాడ్ ఫండ్స్. మీరు ఆల్రెడీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ XIRR మీకు రిటర్న్స్ బాగానే వస్తున్నది అంట, యూ షుడ్ బి హ్యాపీ. మీరు ఎగ్జిట్ అవ్వద్దు. మనకు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏంటంటే రిటర్న్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ కెనరా రోబేకోలో మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటారు అనుకోండి, మీరు చూడండి మీకు మీ రిటర్న్స్ బాగానే ఉన్నాయి, యూఆర్ హ్యాపీ విత్ ద రిటర్న్స్ అంటే ఎస్, స్టే ఆన్ విత్ దట్. ఈ వీడియో పర్పస్ ఏంటంటే యాజ్ ఆన్ టుడే ట్రైంగ్ టు ఫైండ్ ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ మిడ్ క్యాప్, అంతే. అర్థమైంది కదా. నా మీరు స్క్రీన్ పైన చూడండి, ఆఫ్టర్ ఫిల్టరింగ్ దో స్టాక్స్ కదా అర్లియర్ స్టెప్లోని, నౌ ఫ్రమ్ హియర్ నేను ఇంకా మళ్ళీ ఫిల్టరేషన్ ఇంకా చేశానండి. ఇక్కడ నేను ఏ ఫిల్టరేషన్ అంటే చేశాను, ఐఎమ్ రిమూవింగ్ స్టాక్స్ విచ్ వర్ అనేబుల్ టు బీట్ ద ఇండెక్స్ మల్టిపుల్ టైమ్స్ అండి. ఈ రెడ్ మార్క్స్లో ఏవైతే ఉన్నాయి కదా ఆ స్టాక్స్ అవి. చూడండి, ఆదిత్య బిర్లా అండర్ పెర్ఫార్మెన్స్ అండి, సో రిమూవింగ్. యాక్సిస్ మిడ్ క్యాప్ ఆల్సో ఐఎమ్ రిమూవింగ్. డిఎస్పి అండర్ పెర్ఫార్మెన్స్ అండి, సో ఐఎమ్ రిమూవింగ్. పీజీఐఎం హ్యూజ్ అండర్ పెర్ఫార్మెన్స్ అండి, మీరే చూడండి. ఒకసారి బెంచ్ మార్క్కి ఫండ్ రిటర్న్స్ చూసారా, బిగ్ డిఫరెన్స్. చూడండి, మీరు ఎప్పుడైనా ఒక ఫండ్ అండర్ పెర్ఫార్మెన్స్ ఉంది అనుకోండి, ఇమీడియట్లీ మీరు అది బ్యాడ్ ఫండ్ అనుకోకండి. ఫస్ట్ మీరు ఏమిటంటే చేస్తారు, బెంచ్ మార్క్కి ఫండ్ రిటర్న్స్కి ఎంత గ్యాప్ ఉందో చూడండి, అది వెరీ ఇంపార్టెంట్. గ్యాప్ నేరో అనుకోండి, దెన్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, మీరు ఫండ్లో కంటిన్యూ చేయొచ్చు. బట్ ఇక్కడ పీజీఐఎం చూసారు కదా, హ్యూజ్ గ్యాప్ అండి. సో ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ ఒకవేళ చేసి ఉంటే వీ హ్యావ్ టు టేక్ ఏ కాల్ అండి. సో హియర్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ ఫండ్ ఆల్సో ఫ్రమ్ ద లిస్ట్. నౌ నెక్స్ట్ క్వాంట్ ఫండ్స్, వెరీ పాపులర్ ఫండ్స్, బట్ ఫర్ ద పాస్ట్ 1.5 year అండర్ పెర్ఫార్మెన్స్ ఉందండి. అర్లియర్ దే వర్ గోయింగ్ గుడ్ రిటర్న్స్, హోప్ఫుల్లీ దే విల్ క్యాచ్ అప్ ఇన్ ద ఫ్యూచర్, లెట్స్ సీ. నేనైతే అట్ ప్రెజెంట్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ ఫ్రమ్ ద లిస్ట్. SBI కూడా బాగా డిసప్పాయింట్ చేసిందండి. అర్లియర్ ఇట్ వాస్ గుడ్ ఫండ్ బట్ పెర్ఫార్మెన్స్ లాగ్డ్, సో రిమూవింగ్ దిస్ ఫండ్ ఆల్సో. UTI మిడ్ క్యాప్ అగైన్ అండర్ పెర్ఫార్మెన్స్ అండి, సో ఐఎమ్ రిమూవింగ్. నౌ ఆఫ్టర్ ఫిల్టరింగ్ దోస్ మ్యూచువల్ ఫండ్స్ కదా, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడండి, దీస్ ఆర్ ద రిమైనింగ్ ఫండ్స్.
నౌ ఇక్కడ మళ్ళీ నేను ఏంటంటే ఫర్దర్ ఫిల్టరేషన్ పెట్టాను. మీరు చూడండి ఇక్కడ రెడ్ మార్కులు ఉన్నది కదా, ఆ ఫండ్స్ మళ్ళీ నేను ఫిల్టర్ చేశాను. ఏ బేసిస్ మీద? అగైన్ ద సేమ్ థింగ్, ఇండెక్స్ని ఏది వేరియేషన్లో బీట్ చేయలేకపోయిందో ఆ ఫండ్స్ని నేను తీసాను. ఇక్కడ మళ్ళీ నేను చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, మీకు లిటిల్ అండర్ పర్ఫార్మెన్స్ ఆర్ మైనర్ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నది అంటే యూ నీడ్ నాట్ వరీ అండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బంధన్, ద డిఫరెన్స్ బిట్వీన్ రిటర్న్స్ అండ్ బెంచ్ మార్క్ ఈజ్ వెరీ నేరో అండి. సో ఇలాంటి ఫండ్స్ మీరు ఒకరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇలాంటి ఫండ్స్తో కంటిన్యూ చేయండి, ఏం పర్వాలేదు. నెక్స్ట్ బరోడాలో మళ్ళీ సేమ్, నాట్ మచ్ డిఫరెన్స్ ఫ్రమ్ ద బెంచ్ మార్క్ రిటర్న్స్. చూసారా? అడ్వాన్సిస్ ఈజ్ ఎనీవే డూయింగ్ గుడ్. ఫ్రాంక్లిన్ ఎస్ కొంచెం లిటిల్ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నది. హెచ్డిఎఫ్సి ఈజ్ డూయింగ్ గుడ్. హెచ్ఎస్బిసి రీసెంట్లీ పికప్ అయ్యిందండి. యూ కెన్ సీ ద రీసెంట్ రిటర్న్స్, బాగానే ఉన్నది, రీసెంట్లీ పిక్డ్ అప్. ఐసిఐసిఐ ఆల్సో రీసెంట్లీ పిక్డ్ అప్ ఇట్స్ పెర్ఫార్మెన్స్, యూ కెన్ సీ ద రీసెంట్ పెర్ఫార్మెన్స్. ఐటీఐ లుక్స్ గుడ్. ఇన్వెస్కో పెర్ఫార్మెన్స్ ఇస్ గుడ్ అండి. మీరు కోటాక్ చూడండి, దో ఇట్స్ అండర్ పర్ఫార్మింగ్, బట్ ఆ డిఫరెన్స్ అనేది వెరీ నేరో అండి ఫ్రమ్ ది బెంచ్ మార్క్. చూడండి, ఫండ్స్ లైక్ కోటాక్ ఆర్ బంధన్ దో అండర్ పర్ఫార్మింగ్, మీకు ఇందాక పాయింట్అవుట్ చేసినట్టు బెంచ్ మార్క్ను రిటర్న్స్కి చాలా అంటే ఇట్స్ వెరీ నేరో మార్జిన్ అండి. సో ఇలాంటి ఫండ్స్ ఏంటంటే వన్స్ ద పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్స్ దెల్ కంఫర్టబుల్లీ బీట్ ది బెంచ్ మార్క్. సో యూ షుడెంట్ వరీ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ఫండ్స్ అండి. ఓకే, మహీంద్రా పెర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్. మిరా ఏంటంటే రీసెంట్లీ బౌన్స్ బ్యాక్ అయ్యిందండి. అర్లియర్ వీళ్ళు ఫండ్స్ కొద్దిగా దే వర్ నాట్ పెర్ఫార్మింగ్ గుడ్, బట్ రీసెంట్లీ బౌన్స్ బ్యాక్ అయితే అయ్యింది. మీరు చూడొచ్చు, రీసెంట్లీ పెర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ అయింది. నౌ మోతీలాల్ ఓస్వాల్ మెడిక్యాప్, ద మోస్ట్ టాక్డ్ ఫండ్స్ రీసెంట్లీ. మీ అందరికీ తెలుసు, రీసెంట్లీ అయితే మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ హౌస్ అండ్ క్వాంట్ ఫండ్ హౌస్ ఆర్ పెర్ఫార్మింగ్ వెరీ పూర్ అండి. మీరు చూడొచ్చు కూడాను, రీసెంట్ రిటర్న్స్ అనేది కొంచెం కాదు బాగా ఎఫెక్ట్ అయ్యింది. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది లోయెస్ట్ రిటర్న్స్ ఇన్ దిస్ కేటగిరీ అండి మోతీలాల్ మెడిక్యాప్ది. సో రీసెంట్లీ అయితే లాస్ట్ 1 year నుండి అండర్ పర్ఫార్మెన్స్ అయితే మోతీలాల్ది చాలా ఎక్కువ ఉన్నదండి. అర్లియర్ దే వర్ గివింగ్ వెరీ గుడ్ రిటర్న్స్. అగైన్ నిపాన్ ఈజ్ డూయింగ్ గుడ్. సుందరం దో అండర్ పర్ఫార్మింగ్, బట్ అగైన్ నాట్ మచ్ డిఫరెన్స్ అండి, ఇట్స్ వెరీ నేరో. టాటా ఈజ్ ఆల్సో సేమ్ థింగ్ అండి, దో ఇట్స్ అండర్ పర్ఫార్మింగ్, బట్ ది డిఫరెన్స్ ఈజ్ నేరో. Same case with Union also, underperforming but not much difference from the benchmark. White Oak is relatively new fund అండి, బట్ ఇట్స్ రీసెంట్లీ అయితే బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది వైట్ ఓక్. సో ఇప్పుడు నేను ఈ స్లైడ్ నుండి ఈ రెడ్ మార్కులు ఏవైతే నేను మెన్షన్ చేసిన ఫండ్స్ రిమూవ్ చేసిన తర్వాత, ఫిల్టర్ అవుట్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ పైన చూడండి, దీస్ ఆర్ ది 6 బెస్ట్ ఫండ్స్ విచ్ ఆర్ ఫిల్టర్డ్ ఫ్రమ్ ది ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద ఫండ్స్. ఓకే, 6 బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్స్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ 6 ఫండ్స్ నుండి విచ్ ఫండ్స్ టు చూజ్, ఏది ఇప్పుడు బెస్ట్ ఫండ్స్, ఎలా చూజ్ చేయాలి, ఏ ఫ్యాక్టర్స్ ఇప్పుడు కన్సిడర్ చేయాలి, అది నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు డిస్కస్ చేస్తానండి. చూడండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏ ఫండ్స్ అయితే నేను రిమూవ్ చేశానో ఆ ఫండ్స్ బ్యాడ్ అనేవి కాదండి. ఇప్పుడు మనకి మార్కెట్ డౌన్లో ఉంది కదా, అందుకే ఏవైతే జస్ట్ నేరో అండర్ పెర్ఫార్మెన్స్ ఉన్నదో మీరేం వరీ అవ్వక్కర్లేదండి. వన్స్ ఇట్ షోస్ లిటిల్ పెర్ఫార్మెన్స్, ఏదైతే గ్యాప్ ఉందో కదా బెంచ్ మార్క్ది, కంఫర్టబుల్లీ అది బీట్ చేయగలుగుతుందండి ఈ ఫండ్స్ అన్ని. ఓకే, సో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే స్టే ఇన్వెస్టెడ్ ఇన్ దోస్ ఫండ్స్ అండ్ గివ్ ఇట్ టైం, మనం కొంచెం టైం ఇవ్వాలి. ఓకే, నౌ నెక్స్ట్ మనం ఇన్ఫర్మేషన్ రేషియో చూడాలండి, అది వెరీ ఇంపార్టెంట్. మీరు నెక్స్ట్ స్లైడ్లో చూడండి ఇన్ఫర్మేషన్ రేషియో. అయితే బిఫోర్ డిస్కసింగ్ ది ఇన్ఫర్మేషన్ రేషియో అండ్ అదర్ పారామీటర్స్, ఈ బెస్ట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చేశాను కదా వీడియో, అలాగే బెస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ 2026, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, ఇలాగ వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి కదా, వేరియస్ కేటగిరీస్ మీద నేను వీడియోస్ ఫర్దర్ నేను చేస్తానండి. ఒకే రిక్వెస్ట్, మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అని మీకు అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో కూడా లైక్ చేయండి. ఓకే, నౌ బ్యాక్ టు దిస్ టాపిక్. చూడండి, ఈ స్లైడ్లో ప్రతి ఫండ్ ఐఆర్ ఇన్ఫర్మేషన్ రేషియో ఉన్నదండి. ఇన్ఫర్మేషన్ రేషియోతో ఏంటంటే మనకి తెలుస్తుంది, యుల్ గెట్ ద ఐడియా ఆఫ్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అండి. అంటే హౌ మచ్ రిటర్న్స్ ద ఫండ్ ఈజ్ జనరేటింగ్ కంపేర్డ్ టు ఇట్స్ బెంచ్ మార్క్ అండ్ హౌ మచ్ రిస్క్ ఇట్ ఈస్ టేకింగ్ టు జనరేట్ దట్ రిటర్న్స్.
ఇది మనం చూడాలండి. రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది మనకి ఈ ఇన్ఫర్మేషన్ రేషియోతో తెలుస్తుంది. అయితే మీరు స్క్రీన్ పైన చూడండి, ఈ 6 ఫండ్స్ది ఇన్ఫర్మేషన్ రేషియో 1 ఇయర్ది, 3 ఇయర్ది, 5 ఇయర్ది, 10 ఇయర్ది డీటెయిల్స్ ఉన్నాయండి. మీరు చూడండి, అడ్వెల్సిస్ది బాగున్నది, హెచ్డిఎఫ్సిది కూడా బాగానే ఉన్నది, ఇన్వెస్ట్తో చాలా బాగుంది. ఎందుకంటే రీసెంట్ పెర్ఫార్మెన్స్ మీరు చూడండి, 1 ఇయర్ది, 3 ఇయర్ది ఇన్వెస్ట్కోది చాలా బాగుంది కదా రీసెంట్ పెర్ఫార్మెన్స్. ఆబ్వియస్లీ ఐఆర్ కూడా చాలా బాగుంది. మహీంద్రాది ఇట్స్ గుడ్. నిపాన్తో చాలా బాగానే ఉన్నది. వైట్ ఓక్తో బాగున్నది. ఇది మళ్ళీ రీసెంట్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఐఆర్ రేషియో కూడా బాగానే ఉన్నది. మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ పారామీటర్స్ ఏం చూస్తాం, మీరు చూడండి నెక్స్ట్ స్లైడు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఏంటది? ఏయుఎం, నెంబర్ ఆఫ్ స్టాక్స్, పోర్ట్ఫోలియో పిఈ రేషియో, పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీ. ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఏంటంటే అర్థమవుతుంది, ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ అనేది పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ ఎంత ఫ్రీక్వెంట్గా టర్న్ చేస్తుంది, స్టాక్స్ పర్చేజ్ ఎక్కువ సెల్ చేసి ఎక్కువ పర్చేజ్ చేస్తుందా, లేదా బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ చేస్తుందా, అదొకటి అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ స్టాక్స్ మీరు చూస్తారు. ఎవ్రీథింగ్ యూ విల్ కమ్ టు నో అండి. మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను. చూడండి ఫస్ట్ ఏయుఎంకి చూడండి. ఏ ఫండ్కైనా ఏయుఎం అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ ఉన్న ప్రాబ్లమే, మరీ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. చూడండి ఇక్కడ దీంట్లో అన్నిటికన్నా హయ్యెస్ట్ ఏయుఎం మీరు చూశారు కదా, హెచ్డిఎఫ్సిది ఉందండి. చూడండి, ఇట్స్ ఎ హ్యూజ్ ఏయుఎం, 93,000 crores, మోర్ దెన్ 93,000 crores ఫర్ ఏ మిడ్ క్యాప్ ఫండ్. ప్రాబ్లం ఏంటంటే హై ఏయుఎంతోని ఇన్ కేస్ ఆఫ్ ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ ఫండ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎలోకేషన్కి చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే 65% ఇలా ఎలాగైనా మిడ్ క్యాప్కి ఎలోకేట్ చేయాలి కదా. సో ఎలోకేషన్ అనేది కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు ఫ్యూచర్లో. చూడాలి ఇది ఎలాగైదవుతుందో. అట్ ప్రజెంట్ అయితే హెచ్డిఎఫ్సికి ఏం ప్రాబ్లం లేదండి. వీళ్ళు రిటర్న్స్ బాగానే ఇస్తున్నారు. వీళ్ళ ఎలోకేషన్ అయితే బాగా, వీళ్ళ ఫండ్ అయితే బాగా మేనేజ్ చేస్తున్నారు. ఇన్స్పైట్ ఆఫ్ ద హెవీ ఏయుఎం వీళ్ళ ఫండ్ అయితే బాగా మేనేజ్ చేస్తున్నారు. సో అట్ ప్రజెంట్ ప్రాబ్లం లేదు. వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ విల్ గో ఇన్ ద ఫ్యూచర్. సో నెక్స్ట్ మీరు ఏయుఎం చూడొచ్చు. అన్నిటికన్నా ఇక్కడ లెస్ ఏయుఎం ఏదంటే ఉన్నది మహీంద్రా మన్నులైఫ్ అండ్ వైట్ ఓక్. అఫ్ కోర్స్ రిలేటివ్లీ న్యూ కమర్స్. ఏయుఎం కొద్దిగా తక్కువే ఉన్నది, ప్లస్ దర్ డూయింగ్ గుడ్. రీసెంట్లీ అయితే వీళ్ళు బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు. నౌ చూడండి, మనం నెక్స్ట్ క్రైటీరియా ఏం చూస్తాం, నెంబర్ ఆఫ్ స్టాక్స్. మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో అయినా నెంబర్ ఆఫ్ స్టాక్స్ చూస్తే మీకు ఏంటంటే తెలుస్తుంది, ఆ పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫైడా, ఓవర్ డైవర్సిఫైడా, లేదా చాలా హైలీ కాన్సన్ట్రేటెడా పోర్ట్ఫోలియో అనేది మీకు అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ స్టాక్స్లోని అన్నిటికన్నా లోయెస్ట్ స్టాక్స్ ఇక్కడ ఏది ఉన్నది, ఇన్వెస్ట్కో ఇండియా, అరౌండ్ 45 స్టాక్స్. అన్నిటికన్నా హైయెస్ట్ స్టాక్స్ ఏది ఉన్నది, వైట్ ఓక్, అరౌండ్ 119 స్టాక్స్. ఇంకా నేను ఇక్కడ లిస్ట్లో తీసుకోలేదు మీకు ఏది మోతీలాల్ మిడ్ క్యాప్ది. మీరు ఆ స్టాక్స్ చూస్తే మోతీలాల్ మిడ్ క్యాప్ది అరౌండ్ 2021 అండి. అంటే చూసారు ఎంత హైలీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో మోతీలాల్ ఓస్వాల్ది. మోతీలాల్ మిడ్ క్యాప్ రీసెంట్లీ అండర్ పెర్ఫార్మెన్స్ ఉన్నది, కానీ లేదంటే మంచి ఫండే అది జనరల్గా. బట్ నేను ఎందుకంటే ఇక్కడ ఇన్వాల్వ్ చేయలేదు, నెంబర్ ఆఫ్ స్టాక్స్ అరౌండ్ 2021 అండి. అంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అండి. సో వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరు ఇన్వెస్టర్స్కి అది సూటబుల్ కాదు. అందుకే నేను దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ అన్ని ఫండ్స్వి నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇక్కడ మీ స్క్రీన్ పైన ఉన్నది కదా, చూడండి ఒకసారి. అయితే ఇక్కడ వైట్ ఓక్ మిడ్ క్యాప్ ఫండ్ కదా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. చూడండి, రిలేటివ్లీ లెస్ ఏయుఎం, బట్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ చూసారా అరౌండ్ 119. సో హైలీ డైవర్సిఫైడ్ అండి పోర్ట్ఫోలియో, చాలా కొంచెం ఓవర్లీ డైవర్సిఫైడ్ అనుకుంటా, బట్ ఇట్ గివింగ్ గుడ్ రిటర్న్స్ అండ్ ఎవ్రీథింగ్. నా నెక్స్ట్ క్రైటీరియా మనం ఏం చూస్తాం, పోర్ట్ఫోలియో పిఈ రేషియో. పోర్ట్ఫోలియో పిఈ రేషియోతో మనకి ఏంటంటే తెలుస్తుంది, ఈ ఫండ్ వాల్యూ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుందా లేదా హై గ్రోత్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుందని మనకు తెలుస్తుందండి. చూడండి, మీకు ఇక్కడే రిలేటివ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పిస్తాను. ఇవన్నీ ఫండ్స్లోని పీ రేషియో ఏది తక్కువ ఉందో మీరు చూడండి, నిపాన్ ఇండియా అండ్ మహీంద్రా రిలేటివ్లీ 26 అరౌండ్ ఇది ఉన్నది. అండ్ హెచ్డిఎఫ్సితో ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ వాల్యూ. చూసారా, పీ రేషియో 25.18. మహీంద్రాది మళ్ళీ తక్కువే ఉన్నది, నిపాన్ది మళ్ళీ తక్కువే ఉన్నది రిలేటివ్లీ. అన్నిటికన్నా హయ్యెస్ట్ పీ రేషియో దేనిదంటున్నది ఇన్వెస్ట్కో ఇండియాది. చూడండి 40+. ఈ 6 ఫండ్స్లో అన్నిటికన్నా హయ్యెస్ట్ పీ రేషియో ఇన్వెస్ట్కోకే ఉన్నది. చూడండి, అంటే హై గ్రోత్ స్టాక్స్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని తెలిసిపోతుంది దీన్ని బట్టి. సో
ఇవన్నీ మీకు ఇలాంటి చూస్తే ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది మీ పోర్ట్ఫోలియో, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఏంటి అనేది. నెక్స్ట్ ఏంటంటే పోర్ట్ఫోలియో టర్నోవర్ అంటే ఏంటంటే మీకు పర్ ఇయర్ వీళ్ళు ఎంత టర్న్అవుట్ చేస్తున్నారు స్టాక్స్, అంటే ఫ్రీక్వెంట్ బయింగ్ ఉందా, ఫ్రీక్వెంట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఉన్నదా, లేదా బై అండ్ హోల్డ్ స్ట్రాటజీయా వీల్ది అనేది మనకు తెలుస్తుందండి. మీరు చూడండి, మీకు రిలేటివ్లీ ఇప్పుడు చెప్తే మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ HDFC చూడండి 8.72 అంటే బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ. వీళ్ళు పిక్స్ మీద నాకు తెలిసి బాగా కన్విక్షన్ ఉందనుకుంటా. సో ఎప్పుడు వీళ్ళు బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ. క్వైట్ ఆపోజిట్ మీరు వైట్ ఓక్ చూడండి, ఎంత స్టాక్ డిఫరెన్స్ చూసారా, 238%. అంటే పోర్ట్ఫోలియో వెరీ ఫ్రీక్వెంట్గా మార్చుతుంటారు వైట్ ఓకోలు. చూసారా ఇంట్రెస్టింగ్ ఇది. అందుకే మీకు ఇవన్నీ ఎప్పుడైనా స్టడీ చేయాలి. మీకు ఏంటంటే ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ బేసిక్స్ మీరు చెక్ చేసుకున్నారనుకోండి, మీకు అర్థమైపోతుంది అన్నమాట ఫండ్లో మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది. మీరు చూసారు ఎంత డిఫరెన్స్ ఇక్కడ. HDFCది పోర్ట్ఫోలియో టర్న్ ఉంది 8 అంటే కంప్లీట్లీ బై అండ్ హోల్డ్. వైట్ ఓక్ ఫ్రీక్వెంట్ చేంజ్ చేస్తుంటుంది. అలాగే నెక్స్ట్ అడ్వల్సిస్ 41 ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతున్నది. ఇన్వెస్కో ఈజ్ రీజనబుల్ అరౌండ్ 30. మహీంద్రా వీళ్ళు కూడా బాగానే ఫ్రీక్వెంట్గా టర్న్అవుట్ చేస్తున్నారు. నిప్పో అంది చూడండి, కంప్లీట్లీ ఇంకా బై చేసి ఇంకా కూర్చుంటారు స్టాక్స్ మీద అనుకుంటా, కంప్లీట్లీ బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ. చూసారా వైట్ ఓక్తో తెలుసు కింగ్ ఆఫ్ టర్నోవర్. నాకు తెలిసి నెక్స్ట్ క్వాంట్ అలాగే ఒకప్పుడు మీకు గుర్తుండుంటే చాలా టర్న్అవుట్ చేస్తుండింది. వీళ్ళు కూడా మరి క్వాంట్లాగా టర్న్అవుట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. లెట్స్ సీ, ఇప్పటివరకు అయితే వీళ్ళ రిటర్న్స్ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏం చూస్తాం ఇప్పుడు, ఈక్విటీ అలోకేషన్. అంటే వీళ్ళు ఇప్పుడు కరెంట్ హోల్డ్ చేస్తున్న ఈఎంలోని ఎంత ఈక్విటీకి అలోకేట్ చేశారు, ఎంత క్యాష్ ఆర్ డెప్ట్లో హోల్డ్ చేస్తున్నారు అనేది మీకు అర్థమైపోతుందండి. చూడండి ఇవన్నీ ఫండ్స్ కదా, దాదాపు అందరూ హ్యూజ్ డిప్లాయ్మెంట్ ఆల్రెడీ చేశారండి. మీరు చూస్తున్నారు కదా, హయ్యెస్ట్ డిప్లాయ్మెంట్ ఏ ఫండ్ అంటే చేసింది ఇన్వెస్కో ఇండియా. చూసారా టోటల్ ఆల్మోస్ట్ 99.6 ఆల్మోస్ట్ ఇచ్చేసారు, ఇన్వెస్ట్ చేశారు. అండ్ కాస్త క్యాష్ హోల్డ్ చేస్తున్నారు అంటే HDFC మిడ్ క్యాప్ అరౌండ్ 94 చూసారా, అండ్ సమ్ వాట్ అడ్వల్సెస్ అరౌండ్ 96. అదర్వైజ్ ఆల్మోస్ట్ ఆల్ ద అదర్ ఫండ్స్ ఆర్ ఫుల్లీ ఇన్వెస్టెడ్. క్లియర్. నెక్స్ట్ ఫర్దర్ అనలిస్ట్ నెక్స్ట్ స్లైడ్ చూడండి. అన్ని మొత్తం ఆ 6 ఫండ్స్ది స్టాండర్డ్ డీవియేషన్ అండ్ బీటా, ఆల్ఫా అండ్ షార్ప్ రేషియో. స్టాండర్డ్ డీవియేషన్ అండ్ బీటాతో మీకు ఏంటంటే తెలుస్తుంది, దిస్ షోస్ హౌ మచ్ రిస్కీ ద ఫండ్ ఈజ్. అంటే ఇన్ సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే హయ్యర్ ద స్టాండర్డ్ డీవియేషన్ ద గ్రేటర్ ద రిస్క్. అంటే మీకు స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉన్నది అంటే రిస్క్ ఎక్కువ అండ్ అన్ప్రెడిక్టబిలిటీ ఇన్ ది ఫండ్స్ పెర్ఫార్మెన్స్ అండి. స్టాండర్డ్ డీవియేషన్ కొంచెం తక్కువ ఉన్నదే మీరు చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏంటి రిలేటివ్లీ అందరికన్నా తక్కువ స్టాండర్డ్ డీవియేషన్ ఉన్నది మనందరికి తెలుసు HDFCది. ఇది ఏంటంటే కొద్దిగా వాల్యూ బై కూడా మీరు ఎంతకలు చూసారు కదా, ప్లస్ కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఇక్కడ తక్కువ ఉంటాయండి. ఓకే, సో HDFCదేమో 13.88 అండ్ బీటా ఇస్ 0.85. అన్నిటికన్నా ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉన్నది ఇన్వెస్కోది, ఎందుకంటే వీళ్ళు కొంచెం హై బీటా స్టాక్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు, మీరు ఆల్రెడీ చూసారు కదా. ఓకే, సో రెస్ట్ ఆల్ డీటెయిల్స్ మీరు చూడండి. చూడండి నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, షార్ప్ రేషియో. మీరు చూస్తే షార్ప్ రేషియో ఆఫ్ ఆల్ ద ఫండ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1. జనరల్గా ఏంటంటే షార్ప్ రేషియో గ్రేటర్ దెన్ 1 ఉంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ గుడ్ ఫండ్ అండి. అఫ్కోర్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, 2 ఉంటే ఇంకా మంచిది. 1 కన్నా ఎక్కువ ఉన్నది షార్ప్ రేషియో అంటే జనరల్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ గుడ్ ఫండ్ అండి. అంటే ఏంటి, ఇట్స్ జనరేటింగ్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్. అందుకే ఎంత ఎక్కువ ఉంటే షార్ప్ రేషియో అంత మంచిది. సో ఆ ఆస్పెక్ట్లో తీసుకుంటే మీకు చెప్పాను కదా, 1 కన్నా ఎక్కువ ఉన్నది అన్ని ఫండ్స్ షార్ప్ రేషియో. సో ఆల్ ఫండ్స్ ఆర్ ప్రిటీ గుడ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. నెక్స్ట్ ఈస్ ఆల్ఫా మీకు తెలుసు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇక్కడ అన్ని ఫండ్స్ బాగానే ఉన్నాయండి. మహీంద్రా 3.29, 3.48 ఇదే కొంచెం తక్కువ ఉంది, అండర్ 4. తక్కినవన్నీ HDFC చూడండి ఆల్ఫా బాగానే ఉన్నది, అంటే బాగా రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అన్నీ బాగా ఇచ్చి ఆల్ఫా మళ్ళీ బాగా క్రియేట్ చేస్తుంది. ఆనెస్ట్ చెప్పాలంటే HDFCది వైట్ ఓక్తో బాగా నడుస్తుంది 4.85. సో ఆల్ఫా మళ్ళీ అన్ని ఫండ్స్ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ మీరు స్క్రీన్ పైన చూడండి ఏంటిది, కేటగిరీ అలోకేషన్. అన్ని ఫండ్స్ది ఈ 6 ఫండ్స్ది ఏదైతే ఉన్నదో అది లార్జ్ క్యాప్స్కి ఎంత అలోకేట్ చేశారు, మిడ్ క్యాప్స్కి ఎంత అలోకేట్ చేశారు, స్మాల్ క్యాప్కి ఎంత అలోకేట్ చేశారు అనేది అది మళ్ళీ చూసుకోవాలంటే మీరు. ఎందుకంటే చూసుకుంటే ఈ అలోకేషన్ మీకు తెలిసిందనుకోండి, యూ విల్ గెట్ ఎ బెటర్ గ్రిప్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో.
ఓకే, చూడండి ఇది మిడ్ క్యాప్ ఫండ్ కాబట్టి మీ అందరికీ తెలుసు మినిమం 65%తో మిడ్ క్యాప్స్లో ఎలాగైనా ఇన్వెస్ట్ చేయాలి. రెస్ట్ ఏదైతే బ్యాలెన్స్ 35% ఉంది కదా, దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఐదర్ లార్జ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్. ఓకే, నౌ చూడండి హైయెస్ట్ అలోకేషన్ మిడ్ క్యాప్లో ఎవరు చేశారు అంటే అడ్వాన్సిస్ ఒకటి, నెక్స్ట్ మహీంద్రా అండ్ వైట్ ఓక్. అండ్ ఇంట్రెస్టింగ్ ఇక్కడ మరొక కాన్సెప్ట్ చూసారా మీరు, లార్జ్ క్యాప్లో హైయెస్ట్ ఎవరు ఇన్వెస్ట్ చేశారు, నిప్పాన్. కొంచెం ఈ డౌన్ సైడ్ ప్రొటెక్షన్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటా. అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మీరు చూసారా, హెచ్డిఎఫ్సి అందరికన్నా ఎక్కువ కదా ఏది ఏయుఎం, దాన్ని వాళ్ళు చూడండి పెద్దగా లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్ చేయలే. నెక్స్ట్ మహీంద్రా మన్ను లైఫ్, వీళ్ళు మళ్ళీ లార్జ్ క్యాప్స్లో తక్కువ ఇన్వెస్ట్ చేశారు. మీరు ఇలా డీటెయిల్స్ అన్ని ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు బేసిక్ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మీకు చూసుకుంటే ఒకసారి ఐడియా ఉంటుంది మీ ఫండ్ ఏంటి. చూడండి రిటర్న్స్ మీవే, రిస్క్ వచ్చిన రిస్క్ కూడా మీదే కదా. ఓకే, రిస్క్ కూడా మీరే బేర్ చేయాలి, ఒక రిటర్న్సే కాదు రిస్క్ కూడా మీరే బేర్ చేయాలి కదా. అయితే నేను మరొక విషయం మళ్ళీ రిపీట్ నేను చేస్తున్నానండి, నా ఈ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అని మీకు అనిపిస్తే నాది ఒకే ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నౌ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సరే ఈ 6 ఫండ్స్ నుండి ఏ మిడ్ క్యాప్ ఫండ్ నేను చూస్ చేయాలి అనేది ఒకవేళ మీకు క్వశ్చన్ అయితే చూడండి, నేనైతే ఏటి చేస్తానో ప్రాక్టికల్గా నేనేం చేస్తాను నేను చెప్తానండి. చూడండి నేనేంటంటే ఈ 6 ఫండ్స్ ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 ఫండ్స్ అన్నీ మంచివే, మీరు ఇందాక చూశారు అన్ని పారామీటర్స్ నుండి. అయితే ఈ 6 ఫండ్స్ నుండి నేను 2 ఫండ్స్ పిక్ చేస్తాను, 1 ఫండ్ కాదు, ఎనీ 2 ఫండ్స్ అండ్ పికప్. అండ్ ఐ విల్ డివైడ్ మై ఎస్ఐపి ఇంటూ 2 పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తాను త్రూ ఎస్ఐపి ఎవ్రీ మంత్ అని అనుకున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఆ 10,000 నేను ఏం చేస్తానంటే 5,000 50-50గా 2 పార్ట్స్ చేస్తానండి. 2 పార్ట్స్ చేసి 5,000 ఒక మిడ్ క్యాప్ ఫండ్కి, మరొక 5,000 మరొక మిడ్ క్యాప్ ఫండ్స్కి, ఇలాగ 2 మిడ్ క్యాప్ ఫండ్స్ నేను చూస్ చేసి డివైడ్ చేస్తానండి. ఓకే, నేను ఎప్పుడు ఒక మిడ్ క్యాప్ ఫండ్లో నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేయనండి, 2 మిడ్ క్యాప్ ఫండ్స్ తీసుకుంటాను, ఎందుకంటే ఐ గెట్ మోర్ బ్రాడర్ మార్కెట్ పార్టిసిపేషన్. అండ్ నా పోర్ట్ఫోలియో అనేది ఒక్క మ్యూచువల్ ఫండ్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఐ ఫాలో. మీరు ఇది ఫాలో చేయొచ్చు లేదా ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, దట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిస్క్ ప్రొఫైల్, యువర్ రిస్క్ ఎపిటైట్ అండ్ యువర్ గోల్స్ అండి. ఓకే, డిసైడ్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. క్లియర్ కదా? మీరు చివరి వరకు వీడియో చూసారండి, థ్యాంక్స్ అ లాట్ అండి. You have spent your valuable time on my video and I hope you have learned something అండి. లైక్ సబ్స్క్రైబ్ చేశారు కదా మేడం, మీరు కూడా. ఓకే, సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.